శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 20 తులారాశి వారికి పెద్ద పెద్ద సంఘటనలు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 20న తులారాశి వారికి జరగబోయేటటువంటి పెద్ద పెద్ద సంఘటనలు ఏమిటో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ముందుగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ విషయమైనా సరే కూర్చొని స్నేహితులతో గాని, బంధుమిత్రులతో గాని, అలాగే కుటుంబంలో సభ్యులతో గాని మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వ్యాపార పరంగా అభివృద్ధి అనేది సాధిస్తారు. ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పనులు వేగవంతమవుతాయి. మీరు చేస్తున్న వ్యాపారాన్ని విస్తృతం చేయడానికి మంచి మార్గాలు తెరుచుకుంటాయి. ధనపరంగా మీకు దానపరంగా మీకు సమృద్ధిగా ఉండేటటువంటి విధంగా కనిపిస్తుంది. మీరైతే కనుక ఏదైనా జరగాలి అని కెరియర్ పరంగా కోరుకుంటున్నట్లయితే కనుక ఇప్పుడు మీకు అది జరిగే విధానం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ పై అధికారుల మెప్పుని మీరైతే పొందుకుంటారు. మీకు ఉద్యోగ సంస్థలో స్నేహపూరితంగా వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం ఏర్పడుతుంది. వీరి యొక్క అన్ని రకాల పనులు కూడా దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా చక్కగా జరుగుతాయి. గురువుల అనుగ్రహం, పెద్దల అనుగ్రహం పొందుకుంటారు. అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీకు సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పరంగా అవకాశాలు వస్తాయి. నూతన ఒప్పందాలు జరుపుతారు. సోషల్ మీడియాలో శాటిలైట్ జర్నలిస్టులకు లాభాలు. సీనియర్ సిటిజన్స్ కు ఆర్థిక పరమైన లబ్ధి పొందుకుంటారు. మహిళలకు ఇంట్లో సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో వాతావరణం అనేది ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోతుంది. గృహంలో మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పిందే అందరూ ఆచరించే విధంగా అనుకూలత అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యల బారి నుండి విముక్తిని పొందుకుంటారు. షేర్ మార్కెట్, సెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వలన లాభాలు ఆకస్మికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. తీర్థయాత్రలకు వీలైతే కనుక దేవ దర్శనాలకు చేసే పనులను, అలాగే మీకున్నటువంటి ప్రత్యామ్నాయాలు ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం కనిపిస్తుంది. రేపటి రోజున ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా శుభయోగం, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునే యోగం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా మీకు మెరుగైన అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందటం, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు నూతన ఉద్యోగ అవకాశాలు రావడం, విదేశీయాన యోగం కనిపిస్తుంది. ఇక కుటుంబంలో మీకు శుభకార్యాలు జరగడం గాని, లేదంటే శుభకార్యాలకు ఆహ్వానం రావడం గాని మీకు పొందుకోబోతున్నారు. వివాహాది సంబంధాలు కుదరడం గాని ఆర్థిక పరంగా ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభం, వస్త్రలాభం మరియు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, విందు వినోద సౌఖ్యం, శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, మీరు చేయాలనుకుంటున్న పనులనేవి తొందరగా పూర్తి చేయడం మీకు జరుగుతుంది. ఇక మీరు సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించబోతున్నారు. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.